మీ ఇంటి ముందున్న తులసి మొక్కకి ఒక గొప్ప కథ ఉందని తెలుసా? ఈ చిన్న మొక్క వెనక ప్రేమ, భక్తి, శాపం కలిసిన అద్భుత గాథ దాగి ఉంది. ఒకప్పుడు వృంద అనే పవిత్రమైన స్త్రీ ఉండేది. ఆమె భర్తలంధరుడు ఒక శక్తివంతమైన అసురుడు. కాని అతని అసలు శక్తి వృంద యొక్క అచంచలమైన భక్తి. వృంద తన భర్తపై ఎంతో నమ్మకం, పతివ్రత ధర్మంతో జీవించేది. ఆమె భక్తి శక్తి వల్ల జలంధరుని దేవతలు కూడా ఓడించలేకపోయారు. ఇది చూసి దేవతలు భయపడి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు విష్ణువు ఒక యుక్తి ఆలోచించాడు. ఆయన జలంధరుడి రూపంలో వృందా ముందు ప్రత్యక్షమయ్యాడు. వృంద ఆయనను తన భర్తనే అనుకుని ఆరాధించింది. ఆ క్షణమే ఆమె పతివ్రత శక్తి భంగమైంది. అదే సమయంలో దేవతలు జలంధరుని సంహరించాడు. నిజం తెలుసుకున్న వృంద గుండె పగిలిపోయింది. ఆమె కోపంతో విష్ణువును శపించింది. నీవు రాయిగా మారిపోవాలి అని. ఆ శాపంతో విష్ణువు శాలగ్రామంగా మారాడు. వృంద తన ప్రాణాలను త్యాగం చేసింది. ఆమె పవిత్రతకు గుర్తుగా ఆమె శరీరం నుంచి తులసి మొక్క పుట్టింది. అందుకే తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు. ఇది భక్తి, ప్రేమ, త్యాగానికి ప్రతీక. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న తులసిని మీరు మరింత గౌరవంగా చూస్తారా? ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.